హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కొన్ని డిజైన్స్ చూద్దాము. కస్టమర్స్ శారీస్ ఇచ్చేసారనమాట. సింపుల్ వర్క్స్ అయితే అడిగారు. వాటి ప్రైస్ ఎంత, అలాగే ఏమి డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకొని వేశాను అన్నది ఈరోజు చూద్దాం. నేను ఆల్రెడీ ఈ డిజైన్స్ని షార్ట్లో అయితే చూపించాను, కానీ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది టిష్యూ శారీ అండి. సో దీని మీద సెల్ఫ్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. మల్టీ కలర్ అయితే ఉంది శారీ మీద. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో దీని మీద. అలాగే బ్లౌజ్ ప్లెయిన్ కొంచెం ఆరెంజ్ పింక్ షేడ్లో ఉందన్నమాట, అది టిష్యూ. సో దానికి వర్క్ కావాలన్నారు. చిన్న బార్డర్ అయితే ఉంది బ్లౌజ్కి. అదే బ్లౌజ్ మీదే వర్క్ కావాలి, సింపుల్గా వేయండి అని అన్నారు. సో అందుకని నేనేం చేశానంటే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బార్డర్ మీద కనిపించదండి, సో హ్యాండ్స్కి వద్దు అని నేను చెప్పాను. కానీ పర్లేదండి, కనిపించినా కనిపించకపోయినా మాకు వేసి ఇచ్చేయండి, మేము కుందన్స్ పెట్టుకుంటాము అని అన్నారు. అందుకని బార్డర్ మీద వేశాను. సో నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, శారీలో అన్ని కలర్స్ ఉన్నాయండి. ఆరెంజ్, పింక్, గ్రీన్, ఎల్లో, ఆఖరికి బ్రౌన్ కలర్ కూడా ఉంది. సో నేను ఎక్కువ స్కై బ్లూ ఉంటే ఆ స్కై బ్లూ కలర్ని నేను మ్యాచింగ్ కింద తీసుకొని బార్డర్లో ఉన్న కాపర్ని తీసి ఇలా నేనైతే డిజైన్ చేశాను. సింపుల్ వర్క్ అడిగారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రమిదల్లాగా ఉన్న డిజైన్ అయితే వేశాను అనమాట. సో అంటే దానికి ఏం మ్యాచ్ అయిందండి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఫ్లవర్స్ వేస్తే మనకి సేమ్గానే ఉంటుంది, కానీ అలా కాకుండా ఫ్లవర్ అంటే బార్డర్కి మనకి ఫ్లవర్స్ ఏం లేదండి. సో బార్డర్ని యూస్ చేసి నేను బ్లౌజ్కి డిజైన్ వేశాను అనమాట. సో ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాం. సో ఫస్ట్ వేసిన బ్లౌజ్ కాస్ట్ వచ్చి 700 అండి. ఇప్పుడు ఇంకొకటి చూస్తున్నాము. ఇది వచ్చి ఆరెంజ్ పింక్ షేడ్ అండి. అన్నీ మనకి డబల్ షేడ్ వస్తుందన్నమాట. సో అందువల్ల కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకని ఇక్కడ చూడండి, గ్రీన్ మనకి బ్లౌజు, పింక్ శారీ. సో నేను పింక్ అంటే ఇక్కడ ఈ వర్క్ ఏంటంటే ఒకటే కలర్ అండి, ఫుల్ కలర్ ఒక్కటే హైలైట్ అవుతుంది. జస్ట్ బార్డర్ సన్నగా ఒక లైన్ మాత్రం వస్తుంది, చూసారా, ఒకటే కలరే ఉంటుంది. సెకండ్ కలర్ వచ్చి మనకి సన్నగా ఒక లైన్ వరకు వస్తుంది అనమాట. నేను నెక్ హ్యాండ్స్కి పింకే వేశాను, కానీ నెక్ దగ్గర నేను బార్డర్ లైన్కి కాపర్ వేస్తే ఇక్కడ మాత్రం ఎల్లో వేశాను. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. మనం ఇక్కడ కాపర్ వేస్తే బార్డర్ మీద బార్డర్ అంతా కాపర్ కలర్ ఉంది కాబట్టి వేస్తే మళ్ళీ అది కనిపించదు. అందుకని ఇక్కడ ఎల్లో వేసాను. అదే మనకి నెక్ దగ్గర ఎల్లో వేస్తే కనిపించదు, కాబట్టి నేను అక్కడ కాపర్ కలర్ అయితే వేశాను. ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్స్. శారీ ప్లెయిన్గా ఉంది, చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉంది కాబట్టి, బాక్సెస్ కూడా కాదండి, అది ఒక చిన్న లైన్స్. సో దానికి నేను ఇలా రివర్స్లో ఫ్లవర్స్ లాగా వేశాను. ఎలా ఉంది? ఈ డిజైన్ వచ్చేటప్పటికి 600 అవుతుంది. ఇది మనకి చూడడానికి మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుంది. మరి ఎలా ఉన్నాయో డిజైన్స్ కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.